హోంవర్క్ మొత్తం మరి కంప్లీట్ చేసేసినావా? ఎప్పుడో చేసిన. గుడ్ గర్ల్, నువ్వు ఎప్పుడు ఇట్లనే ఉండాలి. సరే టీచర్. టీచర్ నాకు ఎగ్జిబిషన్ చూడాలనుంది. చూడాలనిపిస్తుందా? అవును, మా నాన్న ఏమంటాడో ఏమో. మీ నాన్నని నేను అడుగుతా పద. అవును, మీ నాన్న పేరు ఏం పేరు? ఏంటి, మా నాన్న పేరు తెలీదా? అంటే ఎప్పుడు పిలిచే అవసరం రాలేదు కదా. మా నాన్న పేరు సుమన్. సరే పద. సుమన్ గారు. సుమన్ గారు ఎందుకు, సుమన్ అని పిలవండి చాలు. అలాగే సుమన్. సుప్రజకి ఎగ్జిబిషన్ చూడాలనుందట, వెళ్దామా? ఎగ్జిబిషన్? సరే, సండే వెళ్దామా? సుప్రజ, నీకు ఓకేనా? వస్తుందిగా అది. అవునన్నా. దారా ఫాలో అయిదాం. అక్కడికి వెళ్ళి వస్తా. టీచర్, నేను కూడా వస్తా. మెల్లగా, జాగ్రత్త, సరేనా? కళ్ళు కనబడడం లేదా? నాకు మంచిగా కనబడుతున్నాయి కళ్ళు. ఆ చెట్టు ఇక్కడ నుండి పోదాం. ఏమైంది, డల్గున్నావు? ఏమైంది చిట్టి? అక్కడ టీచర్ని ఎవరో టచ్ చేసిర్రు, అందుకే టీచర్ కోపం వచ్చింది. ఎవరు వాళ్ళు? మన గురించి చెప్తున్నాడో అన్న? అలాంటి ఎన్ని చూలేమరా. పద.
కళ్ళు తిరుగుతున్నాయా? ఒక 5 మినిట్స్ అవుదామా? భయ్యా ఒక 5 మినిట్స్. హలో బ్రో, ఇట్రండి. ఏంటిది? నాటకాలు తీస్తుర్రా? ఏమ్రా ఎవరంటారో నాటకాలు ఎత్తున్నావు అని. ఎక్కువ వేసినావు అనుకో ఇంటికి ఓవరా బిడ్డ నువ్వు. వీళ్ళతో మనకేంటి, వెళ్దాం పదండి. బాగు నేను ఒక్కనే ఉన్నా అనుకుంటుర్రా? ఇక్కడ ఉన్న చుట్టుపక్కల మొత్తం మంది నా ఫ్రెండ్సే ఉన్నారు. ఎక్కువ వేసిర్రు అనుకో ఈ పని తెప్పిస్తా. ఆరా నువ్వు కూడా ఏమైనా తీసుకోవచ్చు కదా. ఏమైందమ్మా నన్నే చూస్తున్నావు? టీచర్ ఒకటంటే ఏమనుకోరు కదా? నేనేమనుకోనమ్మా, చెప్పు. మిమ్మల్ని అమ్మ అని పిలవచ్చా? సుప్రజ అలా అనద్దమ్మా, తప్పు. సారీ చెప్పు టీచర్కి. సారీ డాడీ. సారీ టీచర్. ఎందుకమ్మా సారీ? నువ్వు ఇక్కడ నుండి నన్ను అమ్మ అనే పిలువు. అమ్మా. ఏం చేస్తున్నావు? చీరలు మడత పెడుతున్నా, కూర్చోండి. ఏంటి ఇలా వచ్చారు? సారీ మంజు, ఏమనుకోకు. ఎందుకు అలా అంటున్నారు? రా కూర్చో. సుప్రజకి ఆమె తల్లి ఎలా ఉంటుందో కూడా తెలియదు. అమ్మని చూడకపోయినా అమ్మలా చూసుకుంటున్న నీలో అమ్మ ప్రేమను చూస్తుంది. అందువల్ల నిన్ను అమ్మ అని పిలవచ్చని అడిగింది. నేను అర్థం చేసుకున్నా కాబట్టే కదా సుప్రజను అమ్మాని పిలవమన్నా. నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అంటే నువ్వు ఇంకా నన్ను పరాయిదానిలానే చూస్తున్నావా? నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటో చెప్పండి. నా కూతురిని అమ్మలా చూసుకుంటున్నావు కదా, అది నిజం చేస్తావా? అర్థం కాలేదు. నన్ను పెళ్లి చేసుకుంటావా? నీకు తోడుగా ఉంటాను. మీకో విషయం చెప్పనా? ఈ మాట మీకు ఎప్పుడో ఎగ్జిబిషన్లో చెప్దామని అనుకున్నా, కానీ భయమై చెప్పలేదు. ఇప్పుడు చెప్పనా? మీరంటే నాకు చాలా ఇష్టం. మనం పెళ్లి చేసుకుందామా? అమ్మా సుప్రజ. డాడీ. డాడీ. కలనా చి. మీరు ఇక్కడున్నారా? అవును. ఏంటి ఇంకా సుప్రజ లేవలేదా? ఇంకా లేవలేదు కదా, ఎప్పుడు తొందర లేసేది. మరి ఈరోజు ఏమైందో? అవునా, నేను లేపుతాలే. ఏంటి మీకు కుంకుమ పెట్టుకుని అలవాటు లేదా? పెట్టుకుంటాను, కానీ అప్పుడప్పుడు. అవునా, సరే నేను పెడుతుండు.
ఇప్పుడు చూడండి ఎంత బాగున్నారో. కుంకుమ పెట్టిందా? మరి నువ్వేమనుకున్నావురా? ఇప్పుడు ఎందుకులే. టీచర్ బాగున్నారా? బాగున్నా, మీరు బాగున్నారా అన్నయ్య? బాగున్నా చెల్లమ్మ. పోదాంపా. సరేపా. జాగ్రత్తగా వెళ్ళిరండి. సరే. సుప్రజ, అన్నా, టీచర్ ఏమో నన్ను అన్నా అంటుంది, నిన్నేమో ఎవండా అంటుంది. నాకు ఎక్కడో కొడుతుంది. పిలుపులో కూడా తప్పుగా ఆలోచిస్తావారా? ఒక్క పిలుపులో అయితే ఏమనకపోతుంటే, కానీ ఎప్పుడు మీ ఇంట్లో ఉంటుంది. అయితే మొన్న మీరు ఎగ్జిబిషన్ కూడా వేరు కదన్నా? నీకట్లే తెలుసురా? నాకు అన్నీ తెలుసన్నా. టీచర్ నేను లవ్ చేస్తుంది కదా. అరే ఏం మాట్లాడుతున్నావురా? సక్క పని చేసుకో. నీకు ఇప్పుడు అర్థం కాదు, తర్వాత అర్థమవుతుంది. డజన్ అరటి పనులు ఎంత? 50. అక్కడ 40 అన్నారు, ఇక్కడ నువ్వేమో 50 అంటున్నావు. మా దగ్గర మాలు ఫ్రెష్ ఉంటుంది. ఫ్రెష్ ఉంటాయనే కదా ఇక్కడికి వచ్చింది. మరి ఇంకేంది, తీసుకో. 40 ఇస్తావా? సరే డజనా? ఇంత తొందరగా ఇస్తున్నావు అంటే రేటు తక్కువనే పడుతుంది. 30కి ఇస్తావా? ఎట్లా వచ్చిన అట్లా సక్కవో. ఏదో పోని పాపని గిరాకెందుకు ఓట్టుకున్నాను ఇస్తే ఇంకా 30 అంటుండు. నీ ఒక్క దగ్గర ఉన్నాయి పనులు, లోపలికి తెచ్చుకుంటా. మరి ఇక్కడ ఎందుకున్నావు? పో. పోతా మరి, పోకపోతే ఇక్కడ ఉంటానా? కస్టమర్స్తో అట్లనేనారా మాట్లాడేది? ఇలాంటి వాళ్ళతో ఇట్లనే ఉండాలి. ఏంటిది మళ్ళీ వచ్చినావు? సరే 40 రూపాయలకి ఇచ్చేయి. 40 కాదు 50. ఇంతకు ముందు 40 రూపాయలకి ఇస్తున్నారుగా. ఆ రేట్ ఇంత ముందు, ఇప్పుడు కాదు. నువ్వు ఉండరా. సరే అన్న 40 రూపాయలు ఇదే. ఇట్లాంటి వాళ్ళని పెట్టుకుంటే అసలు గిరాకే కాదు. హోంవర్క్ రాస్తున్నావా? గుడ్ గర్ల్, రాసుకో. ఏంటి డాడీ ఇంకా రాలేదా? రాలేదమ్మా. రోజు ఎన్ని గంటలకు వస్తాడు? ఎప్పుడైనా 5 గంటలకు వస్తాడు. మరి టైం 5:30 అవుతుంది, ఇంకా వస్తలే.